సుస్థిర పాలన ఉంటేనే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. 5 ఏళ్లకు ఒక మారు ఒకరిని మార్చేద్దామనుకుంటే తీవ్ర నష్టమే జరుగుతుంది. రెవెన్యూ వివాదాలు పరిష్కరించేందుకు 2 ఏళ్ల సమయం పట్టింది. పోలవరం ప్రాజెక్టును విధ్వంసం చేశారు. 2021లోనే పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టుని 2027లో పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమరావతిది కూడా అదే పరిస్థితి. అదే 2019లో టీడీపీ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ పాటికి అమరావతి నిర్మాణం జరిగిపోయి అభివృద్ధి చెంది రాష్ట్రం 2 దశాబ్దాల ముందు ప్రయాణించే పరిస్థితి ఉండేది. రాష్ట్రం ఎంతో పురోగతి సాధించి ఉండేది. ఆ ప్రాజెక్టు కూడా ఇబ్బందులు పెట్టారు. మొన్నటి వరకు 3 ముక్కల ఆటలు ఆడాడు. 3 రాజధానులు అని 3 ప్రాంతాల ప్రజల్ని నమ్మించి వంచి మోసం చేసే ప్రయత్నం చేశాడు. ప్రజలు గుణపాఠం చెప్పి కొదేసి మూలన కూర్చోబెట్టినా వాళ్ళ బుద్ధి మారడం లేదు. రాజ్యాంగంలో రాజధాని పేరు ఎక్కడా లేదని విడ్డూరంగా వింతగా మాట్లాడుతున్నాడు. బెంగళూరు ప్యాలెస్లోనో ఇడుపాయ రాజ్మహల్లోనో కూర్చుంటే అదే రాజధాని అవుతుందా? ఈ మూర్ఖత్వం ఏంటి? ఈ చాదస్తం ఏంటి? ఆ మాట తీరు ఏంటి? ఎవరికీ అర్థం కావడం లేదు అంటూ మండిపడ్డారు చంద్రబాబు. ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి రాజకీయాలు చేస్తున్నాడు. పీపీపీ మెడికల్ కాలేజీలపై అందరినీ బెదిరిస్తున్నాడు. భోగాపురం పీపీపీ అయితే ముద్దు, కానీ పీపీపీ కింద మెడికల్ కాలేజీలు కడతా ఉంటే వద్దంటూ విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు అంటూ మండిపడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు.